వేశావు పండుగ, వెలిగావు నిండు. రోజు పండగే. నన్ను ప్రేమించి నిజంగా నన్ను ఆత్మలో ఆరాధించేవానికి, ఆత్మతో ఆరాధించేవానికి, సత్యముతో ఆరాధించేవానికి రోజు పండగే. సంవత్సరానికి ఒక పండగ ఏంద్ర పిచ్చోడా? రోజు పండగే. కానీ నీ బతుకు ఎట్లా తెలుసా? దిక్కుమాలిన వాడవు, దౌర్భాగ్యుడవు, దిగంబరుడవు, అంధుడవు, సిగ్గుమాలిన వాడవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుంటున్నాను అని వెలిచూపులు కనపడుతున్నావా? అంజూరపు ఆకులు గల చెట్టులాగా. అంజూరపు ఆకులు గల చెట్టు, అంజూరపు కాయలు కలిగిన చెట్టు కాదు. పచ్చ కనపడుతున్నావు ఎదుటి మోసం చేయటానికి. నీ బతుకు జనాలకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు. నువ్వు జనాల ముందు వస్త్రం కప్పుకున్నావు, నా ముందు నీ బతుకు దిగంబరంగా ఉంది. ఏందన్నయ్య, ఆదాం హవ్వల దగ్గర నుంచి ఎడకొచ్చి ఇట్ట జడుతున్నావు అనుకోవద్దు. ఆనాడు వాళ్ళు దిగంబరులు, ఆ దిగంబరత్వం మళ్ళీ ఇక్కడ కనపడింది, అందుకని చెప్తున్నానులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళేమో మంచి చెడ్డలు ఎరుగని స్థితిలో వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు. ఎరిగిన తర్వాత వాళ్ళు సిగ్గు కప్పుకున్నారు. ఇప్పుడు ఎరిగిన స్థితిలో ఉండి కూడా సిగ్గుమాలిన బతుకుతున్నప్పుడు మరి దేవునికి మనం దిగంబరులుగానే కనపడతాం. మళ్ళీ మనం చూసుకుంటే వస్త్రాలు ఉంటాయి. దేవతా వస్త్రాలను ఒక స్టోరీ చెప్తాను చూడండి. అట్ట చేశాడు సైతాను మనల్ని, అట్ట చేశాడండి. ఏం లేదు, దేవుడు మనల్ని చూస్తే నగ్నత్వం. అందుకే ఆయన చెప్తున్నాడు, ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు. అంటే తన్ను గూర్చి తాను ఏదన్నా జరగాలంటే నేను పలికితే జరిగిద్ది. సమస్తానికి ఆరంభం నేను, ఆది నేను, స్టార్టింగ్ నేను, మెయిన్ నేను, అన్నీ నేను, నమ్మకస్తుని నేను, సత్యసాక్షిని నేను, అన్నీ నేనై ఉన్నాను అని ఎందుకు తన్ను గూర్చి తాను నేను మెయిన్ అని చెప్పుకున్నాడు? అంటే ఈ సంఘం దేవుణ్ణి చివరిలో పెట్టింది. ఈ సంఘం దేవుణ్ణి చివరిలో పెట్టింది. కొన్ని పెళ్ళిళ్ళు అంతే చేస్తారు కొంతమంది, కొన్ని పెళ్ళిళ్ళు అంతే చేస్తారు. వాళ్ళ దరిద్రపు కార్యక్రమాలన్నీ ముందు చండాలమంతా చేసి ఏడాది డ్యాన్స్ పార్టీలన్నీ అయిపోయి, ఏడాది గలీజ్ వ్యవహారం అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు రెండు ముక్కలు వాక్యం చెప్పి పెళ్లి చేసేసేయండి అంట. కొంతమంది దరిద్రులు, మిమ్మల్ని కాదులేండి, కొంతమంది దరిద్రులు ఉంటారు. దరిద్రులు ఆధ్యాత్మిక దారిద్ర్యం పట్టిన వాళ్ళు ఇక పడాల్సిన పచ్చి పాటంతా పడతారు. అంతా అయిపోయి చిట్ట చివరికి వచ్చేవాడు, పాస్టర్ గారు ఏడున్నాడు, పాస్టర్ పిల్లవాడు, ఏడున్నాడు, రావా, ఏది ఏడున్నాను, రెండు ముక్కలు ప్రార్థన చేసి 2 ముక్కలు ఏదో చెప్పు కానీ. ఆ ప్రభునందు ప్రియులారా, దేవుడైన యెహోవా ఆదాం చూదా కానీ తొందరగా కానీ టైం అవుతుంది, భోజనాల టైం అవుతుంటే మళ్ళీ నీది దీర్ఘాలు తీసి కానీ. ఓకే, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. వీళ్ళని ఏమనాలి? ఈ టైప్ వాళ్ళని ఏమనాలి? ఈ టైప్ వాళ్ళని ఏమనాలండి? ఇలాంటి వ్యక్తులు ఎవరైనా సరిదిద్దుకోవాలి. వీళ్ళు ఎక్కడ పెట్టారు యేసుని? ప్రారంభంలో పెట్టారు, చివర పెట్టారా? పెళ్లిలో చివర, క్రిస్మస్లో చివర, బతుకు అంతట్లో చివరే, సంఘ క్రమాల్లో చివర. దేవుడు ఏమంటున్నాడు? లవోదికే మెయిన్ నేను రా అంటున్నాడు. కొన్ని సంఘాలు అయితే యేసు ప్రభుని సంఖలో పసిపాపం చేసి పెట్టారు. ఎప్పుడన్నా చూడు, యేసు బాల చేసే, ఎప్పుడు పెద్ద యేసుగాడు, ఎప్పుడు చిన్న యేసే. దేవునికి స్తోత్రం. ఎప్పుడన్నా చూడు, ఆడే కూర్చొని ఆయన నువ్వు దిగొద్దు. ఉయ్యాల్లో తొట్లో వేసి ఊపటమే. ఎప్పుడన్నా చూడు, బజ్జో కన్న ఇమ్మానుయేలు, నన్ను గన్న చిన్నారి యేసు, కన్యమరియా ఉరియా కలలెన్నో గంటూ
బజ్జో కన్న ఇమ్మనీలు నన్ను గన్న చిన్నారి యేసు కన్యమరియా ఉరియా కలలెన్నో గంటూ బజ్జో కన్న ఇమ్మనీలు నన్ను గన్న చిన్నారి యేసు. వాడు కొట్టడం నేను పాడటం బాగుంది. ఆయన బొజ్జుంటే మనం పోతాం. దేవునికి స్తోత్రం. ఏమండి, నిన్ను కాపాడువాడు కునుకడు. మరి ఉయ్యాల్లో చూపితే ఎట్టుంటది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఊపిందే ఊపుడు అప్పటి నుంచి ఇప్పటి దాకా బతుకంతా ఊపటమే. ఏంటంటే ఎరా నేను పెద్ద కావద్దంటే ఊరుకో ప్రభు, నువ్వు పెద్ద నువ్వు అక్కడే ఉండాలి, నేను ఊపుతా ఉండాలి. సంవత్సరానికి ఒకసారి నీకు గుడి చేసి పాకేసి పాకలో నేను వండుకోబెట్టి ఊపుతా ఉంటాను. నువ్వు నోరు మూసుకొని వెళ్ళకుండా ఉండంతే. ఎప్పుడో మాకు గుర్తొచ్చినప్పుడు హల్లెలూయా అంటాం, అంతే. అంతవరకే నువ్వు. నేను చెబుతుంది ఒట్టి మాటలా? ఇలా లేదా పరిస్థితి? యేసునేమో బయట పెట్టేశారు. మొత్తం జరుగుతున్న తతంగం అంతా యేసు పేరు మీద జరుగుతుంది, కానీ ఆ యేసుకి దానికి సంబంధం లేదు. నేనేం చెబుతున్నాను, మీరేం చేస్తున్నారు, ఏ మాదిరి చూపించాను, మీరు ఎలా బ్రతుకుతున్నారు? బాధ అల్లాడిపోతున్నాడు ఆయన. ప్రియులారా, మనుషుల ముందు మనం పైన 3-4 వస్త్రాలు ధరించి కప్పుకొని కనపడవచ్చు, కానీ దేవునికి మన దిగంబరత్వం కనపడుతుంది. ఆ దిగంబరత్వాన్ని కప్పటానికి యేసు తన దేహమును పణంగా పెట్టాడు. మారు మనసు లేనప్పుడు, మారు మనసులోనికి వచ్చినప్పుడు ఆయన రక్తముతో మన పాప దోషములన్నిటినీ కడిగి పరిశుద్ధపరిచి ఆయన పరిశుద్ధ వస్త్రమును, రక్షణ వస్త్రమును మనకు కప్పాడు. కానీ లవోదీకయ సంఘం దాన్ని మళ్ళా పోగొట్టుకుంది. వాస్తవంగా దేవుడు ఆ మాట అనకూడదు, ఎందుకంటే మనందరి మీద రక్షణ వస్త్రం కనపడాలి. కానీ లవోదీకయ సంఘానికి ఏమంటున్నాడు తెలుసా? దౌర్భాగ్యుడు అంటున్నాడు. అంటే భాగ్యం పోగొట్టుకున్నవాడు అని అర్థం. దౌర్భాగ్యుడు, భాగ్యం పోగొట్టుకున్నవాడు. దిక్కుమాలినోడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఉన్న దిక్కును కోల్పోయినవాడు. మనందరి దిక్కెవరు? దిక్కిక నీవే చక్కగా రావే, మిక్కిలి మ్రోకుదు 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 నీ చరణములే. చెప్పండి, మనందరి దిక్కెవరు? దిక్కుమాలిన వాడు అంటే దిక్కును పోగొట్టుకున్నవాడు అని అర్థం. మనందరి దిక్కై ఉన్న యేసును కోల్పోయినప్పుడు మనం దిక్కుమాలిన వాళ్ళ లెక్కలోకి వస్తాం. మనందరికీ దిక్కైన యేసును చిన్న చూపు చూసినప్పుడు, యేసును విసర్జించినప్పుడు మనం దిక్కుమాలిన వాళ్ళ లెక్కలోకే వస్తాం. ఈ పైన చెప్పిన తిట్లన్నీ యేసుకు లింక్ అయి ఉంటాయి. చూడండి, ఫస్ట్ ఏమన్నాడు? దౌర్భాగ్యుడు అన్నాడు, అంటే భాగ్యం పోగొట్టుకున్నవాడు. మన భాగ్యం ఎవరు? సర్వకృపానిధివే, సంపదల ఘనివి, సర్వకృపానిధివే, సంపదల ఘని. దేవునికి మహిమ. చాలు. ఎవరు మన సంపదల ఘని? ఎవరు? మన భాగ్యం ఎవరు? మన దిక్కెవరు? కాబట్టి దౌర్భాగ్యుడు అంటే భాగ్యాన్ని పోగొట్టుకున్నావు, దిక్కుమాలుడు అంటే దిక్కును పోగొట్టుకున్నావు. మూడవది దరిద్రుడు. మనల్ని శ్రీమంతుల్ని చేసేది ఎవరు? మరి ఆయన్ని పక్కన పెట్టినప్పుడు ఏం దరిద్రుడు కాక శ్రీమంతుడు అవుతాడా? దీనికి కూడా పాట ఉంది. శ్రీమంతుడా దీనులను హీనులను. జాగ్రత్త జాగ్రత్త, పెద్దగా పాడితే మళ్ళీ ఇబ్బంది పడతారు. చిన్నగా పాడండి. పాడండి. ఏందండి రాదా? జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా, మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే
దేవునికి మహిమ. హల్లెలూయా. బాగా వినాలి. దిక్కుమాలిన వాడు దరిద్రుడు. ఏమండి? దరిద్రుడు. మనకు సంపదలకు గనెవరు? మనకు ఐశ్వర్యం ఎవరు? మన శ్రీమంతుడు ఎవరు? మరి ఆయన్ని పక్కన పెడితే మన దరిద్రులుగాకేమన్నా మన సంపన్నులం అవుతామా? మన భాగ్యమాయన, మన దిక్కాయన, మన సిరి, మన శ్రీమంతుడు ఆయన. కానీ అది పోగొట్టుకొని దరిద్రుడు అయ్యాడని చెప్తున్నాడు. 3. 4వది, గుడ్డివాడు. మన కళ్ళను వెలిగించినోడు ఎవరు? ఎవరండి మన కళ్ళను వెలిగించిన వాడు? అవిశ్వాసుల మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసిన యుగ సంబంధమైన దేవత. ఆయన మన మనోనేత్రాలను వెలిగించాడు, మన కన్నులు తెరచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన వెలుగు ఎవరు? మన కంటి వెలుగు ఎవరు? ఆయన్ని పోగొట్టుకున్నప్పుడు ఈ గుడ్డోడు కాక మంచోడు అవుతాడా? మన దృష్టే ఆయన అయితే, మన జ్ఞానం ఆయనే కదండి. ఆయన లేనప్పుడు ఇక మనకి ఏం జ్ఞానం ఉంటుంది? మనకి ఏం దృష్టి ఉంటుంది? ఏ అడుగు పోయి ఎట్టబడుతుందో తెలీదు. చీకటిలో నడుచుచున్నవాడు తను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అన్నాడు. చిమ్మ చీకటికి అమ్మేసిందండి. నీ కళ్ళు ఉన్నాయి, పని చేస్తాయా? అప్పుడు నువ్వు గుడ్డోడివా కళ్ళు ఉన్నోడివా? కళ్ళు ఉన్నా కూడా గుడ్డోడు, ఎందుకంటే చుట్టూ చీకటి ఉంది కాబట్టి. దన్మని వెలుగు వచ్చింది, అప్పుడు నీ కళ్ళు పనిచేస్తాయి. ఇక అప్పుడు గుడ్డితనం ఉండదు. మన వెలుగు ఆయన. ఆయన్ని పక్కన పెడితే అంధకారమేగా. కళ్ళున్న గుడ్డోళ్లేగా, చూస్తానే తిరుగుతూ ఉంటారు. కానీ ఎటుపోయి ఏం చేస్తున్నారో, ఎటుపోయి ఏం పడుతున్నారో, ఏది రైటో ఏది రాంగో ఏం తెలియదు. యేసును విసర్జించినోడి గతి అది. యేసుని నిర్లక్ష్యపరిచినోడి గతి అది. ఆరంభం ఆయన, మెయిన్ ఆయన, ముగింపు ఆయన, ఆమెను అనువాడాయన, అగునుగాక తథాస్తు అనేవాడాయన, ఆశీర్వాద కారకుడాయన, నమ్మకమైన వాడాయన, సత్య సాక్షి ఆయన. ఆయనను నిర్లక్ష్యం చేసినోడు లాస్ట్గా చెప్తున్నాడు దిగంబరుడట. మన రక్షణ వస్త్రం ఎవరు? నీకు తెలుసా? తండ్రి అయిన దేవుడు మనకెళ్ళి చూస్తే మనం కనపడం, ఆయనకి ఆ కుమారుడు కనపడతాడు. శిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తమును ప్రోక్షించి మన పాపములను గడిగి మన మీద ఆయన కూసున్నాడు. యేసును ధరించుకొన్నవారమని ఉంది బైబిల్లో. ఏడుందో చెబితే గ్రేటే మీరు. మరి 3 అంకెలు లెక్క పెడతా. మరి పాస్టర్లకు కూడా సవాల్, యేసును ధరించుకున్నవారని. సెల్ ఫోన్లో చూస్తే మర్యాద కాదు. మళ్ళీ ఆ టైటిల్ కొట్టగానే సెల్ ఫోన్లో వచ్చింది. ఈ సంగతి మాకు కూడా తెలుసు. షోలు ఆపి ఎక్కడుందో తీయాలి. చెప్పు పెద్దగా. అబ్బా, శబ్బాష్ శబ్బాష్. చదువు నాయనా, రోమాపత్రిక 6 చదువు. లేదా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము మరణంలోనికి బాప్తిస్మం పొందితిమి. అబ్బాయి కాదబ్బాయి, ఇంకో చోట ఉంది. గలతీ 3:27 చదువు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ. ఈ వచనం అక్కడ చూశాడు రోమాలో. కరెక్టే, ఆ పాయింట్ కరెక్టే. కాకపోతే కొనసాగింపులో మార్పు ఉంటుంది అనమాట. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తును ధరించుకుని. ఇప్పుడు చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఇద్దరికి కొడదాంలే పాపం. ఒకళ్ళు సగం చెప్పారు, మిగిలిన వాళ్ళు మిగతా సగం చెప్పారు. రెండిట్లో ఒకదానిలోనేమో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందిన రోమాలో ఉంటుంది. గలతీలోనేమో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. ఇప్పుడు క్రీస్తుని ఒక వస్త్రంలా ధరించుకున్నామట. నువ్వు దిగంబరుడురా, దరిద్రుడా, దిక్కుమాలడా, దౌర్భాగ్యుడు అని తిడుతున్నాడు. ఎందుకు దిగంబరుడయ్యాడు? ధరించుకున్న క్రీస్తుని వాడు విసర్జించాడు. అది విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
బయటికి నెట్టాడు. బయటికి నెట్టి లోపల ఫంక్షన్ చేసుకుంటున్నాడు. మళ్ళీ బిల్డప్ ఏంటి, ఐఎమ్ ఒరిజినల్ క్రిస్టియన్ సార్, నేను ఒరిజినల్ సార్, నేను అసలు ఏదనుకున్నా, చూడు నా గెటప్ చూడు సార్. అసలు ఏందని ఎంత భక్తి అనుకున్నావు, యేసును మాత్రం బజార్లో పెడతాం కానీ సకల సంఘాలలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ ఎత్తి 7 సంఘాల్లో రాశాడు. అందులో ఒకటి లవోదికయ. యేసును విసర్జించి, యేసు దేవత్వాన్ని తృణీకరించి, యేసు యొక్క ఆధిక్యతను, యేసు యొక్క ఔన్నత్యాన్ని, యేసు యొక్క ఇంపార్టెన్సీని తగ్గించిన ఏ సంఘమైన లవోదికయ సంఘమే. అది ఎంత పాతదైనా, ఎంత కొత్తదైనా, ఎంత పేరు మోసిందైనా, అందులోని నాయకుడు ఎంత తోపైనా, తోపుకు ఆపోజిట్ ఏదో ఉంది, పోపైన. స్తోత్రం, హల్లెలూయా. ఎవడైనా యేసు యొక్క ఇంపార్టెన్సీ, ప్రాముఖ్యతను తగ్గించిన సంఘం ఏదైనా లవోదికయ సంఘమే. యేసు మెయిన్, యేసు దేవుడు, యేసు నరుడుగా భూమి మీదకి వచ్చాడు. భూమి మీద ఉన్నంత వరకు ఆయన సంపూర్ణ మానవుడు అన్నది ఎలాగూ నిజమో, ఆయన సంపూర్ణుడైన దేవుడు అన్నది కూడా అలాగే నిజం. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, దైవ రక్తము. దీన్ని కాదని బోధించే సంఘము, ఆ బోధన నమ్మే సంఘము లవోదికయ అనుభవంలో ఉంది. యేసుగాక ఇంకొకళ్ళు ఉన్నారు. ముందు వారిని గౌరవించి తర్వాత యేసుని గౌరవించాలని, యేసుని సెకండ్లో పెట్టి మొదట్లో ఇంకొకళ్ళని పెట్టే సంఘం కూడా లెక్క చెప్పాలి. అది కూడా లవోదికయ అనుభవంలోనే ఉంది. అది ఎంత పేరు మోసిన సంఘమైనా, ఎంత పాత సంఘమైనా. అది పోపుల సంఘమైనా, తోపుల సంఘమైనా. దేవునికి స్తోత్రం. యేసే మెయిన్. దేవుని సృష్టికి ఆది అయినవాడు, ఆది యందు అన్నవాడు, ఆది అయినవాడు, అన్నిటికీ అందరికీ ఆది, మనందరికీ మెయిన్ ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతేనా? ఏ సంఘం మీద నాకు ద్వేషం లేదు. అన్ని సంఘాల్లో కాస్త కూస్తో భక్తి కలిగిన వాళ్ళు, నీతిమంతులు లేకపోలేదు. కానీ ఏం చేద్దాం, కొన్ని సంఘాలు మరీ బరి తెగించి అడుగులు ముందుకేసి యేసు ప్రభు సాక్ష్యాన్ని, రక్తాన్ని, ఆయన ప్రాముఖ్యతని, ప్రథమత్వాన్ని కొంతమంది మేము ఆయన ప్రథమత్వాన్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు, హ్యాపీ, సంతోషం. మా బాధ అంతా ఏంటంటే లవోదికయ అనుభవంలోకి రావద్దు, లవోదికయ అనుభవంలోకి రావద్దు. స్మరణ, ఫిలదెల్ఫియా అనుభవాల్లో నిలబడండి, ధన్యులవుతారు. మీరైనా మేమైనా అందరం ఎత్తబడదాం, ఆయన రాకళ్ళు ఎత్తబడేటట్టు సిద్ధపడదాం. అంతే. అందరి క్షేమాన్ని కోరే తప్ప ఎవరినో ఎగతాళి చేయాలనో, వెటకారం చేయాలనో కాదు. కొంతమంది తృణీకరించి మాట్లాడుతున్నారు కనుక కొంచెం ఘాటైన వ్యాఖ్యలు తప్పనిసరి. అందరికీ ప్రేమతో చెప్తున్నాను. దిగంబరుడు ఎందుకయ్యాడు? గలతీ 3లో చెప్పినట్టు క్రీస్తును ధరించుకున్నవాడు దిగంబరుడు ఎందుకయ్యాడంటే క్రీస్తును విసర్జించినందున దిగంబరుడయ్యాడు. బాగా ఆశ్చర్యంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ స్థితిలో ఉన్న సంఘాన్ని కూడా చేతిలో పట్టుకునే ఉన్నాడు ఆయన. అది ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి. సోదరులారా, ఇంకా దేవుడు ప్రేమిస్తానే ఉన్నాడు, ఆలోచిస్తానే ఉన్నాడు, సంయమనం పాటిస్తానే ఉన్నాడు, దిద్దుకోమని సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మారు మనసు పొందమని పిలుపునిస్తానే ఉన్నాడు. మనుషుల ముందు మనం అన్ని కప్పుకున్నట్టు కనపడవచ్చు, దేవుని ముందు మన దిగంబరత్వం కనపడకుండా ఉండాలంటే క్రీస్తును విసర్జించకూడదు, క్రీస్తును కలిగి ఉండాలి. ఆది కాండంలో మనకు అది స్పష్టపరచబడుతుంది. సరే, ఇక ఈ ప్రకటన గ్రంథం మ్యాటర్ పక్కన పెట్టి ఇప్పుడు మెయిన్కి పోదాం. మళ్ళీ దేవునికి స్తోత్రం కలుగును గాక. దిద్దుబాటు సందేశం అయిపోయింది. ఇప్పుడు ఇక నెక్స్ట్ పాయింట్ ఏందో చూద్దాం.
ఎంతమందికి అర్థమైంది? క్రీస్తు లేకుండా క్రిస్మసా? క్రీస్తుని బజార్లో నిలబెట్టి క్రిస్మసా? క్రీస్తుని తలుపు వెలపట నిలబెట్టి క్రిస్మసా? నో. క్రీస్తు మన లోపలికి వస్తే డైలీ క్రిస్మస్సే. ప్రతిరోజు సంతోషం, ప్రతిరోజు పండగ, ప్రతిరోజు ఆనందమే, ప్రతిరోజు ఆరాధనే. ప్రతిరోజు ఆరాధనే. దేవుడు మన విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడండి. ఎంత ఇప్పుడు నిన్ను నేను ఉమ్మేస్తానా అంటాడా? మళ్ళీ చేతిలోనే పట్టుకున్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ అదే, నిన్ను చంపేస్తా అంటాడు, ఆడు చంపలా. ఆయన వదిలిపెట్టి జంతువుని చంపి దాని చర్మమే తీసుకొచ్చి చొక్కా తొడిగి వాళ్ళిద్దరి సిగ్గు కప్పాడు. ఒకళ్ళది కాదు, ఇద్దరు సిగ్గు కప్పేశాడు. ఆనాడు దేవుడే చర్మపు చొక్కాలు చేయించి మరి వాళ్ళ సిగ్గు కప్పితే ఇప్పుడు కొంతమంది ఆ సిగ్గు వదిలేసి తిరుగుతున్నారు. బయట కూడా తిరుగుతున్నారు, ఆధ్యాత్మికంగా తిరుగుతున్నారు, బయట కూడా తిరుగుతున్నారు. కొంతమంది వదిలేశారండి, సిగ్గు వదిలేశారు. స్త్రీలు కొంతమంది వదిలేశారు, పురుషులు కొంతమంది వదిలేశారు. అందరూ కాదు, కొంతమంది వదిలేసేశారు అసలు. అరే ఒంటి నిండా నేను బట్ట కప్పుకోవాలి, శుభ్రంగా కనపడాలి, జాగ్రత్తగా ఉండాలి, కప్పుకోవాలి అనే ఇంకితమే వదిలేశారు. ఎట్లా పడితే అట్లా బట్టలు కట్టుకుంటూ ఉన్నారు. దేవుడు చక్కగా చర్మపు చొక్కాయలు చేయించి మరి వాళ్ళ సిగ్గు గప్పితే, దేవుడు గప్పితే వీళ్ళు తీసేసుకొని తిరుగుతున్నారు. ఆ స్థితిలో ఎవరు ఉన్నారు? సరి చేసుకోండి అమ్మా. మళ్ళీ ఈ సిగ్గు వదిలేసి బతుకుతూ కూడా మళ్ళీ హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. అన్య జనులలో దేవుని నామం దూషణ పాలు చేస్తూ ఒక పక్క మళ్ళా దేవుని మయంపరుస్తున్నట్టు కనపడటం, ఇది సరి చేయబడాలి. దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ మారు మనసుని అపేక్షిస్తున్నాడు. నా మారు మనసుని కోరుకుంటున్నాడు. మనం మార్పు చెందాలి. ప్రియులారా, చంపేస్తానన్నాడు, చంపలేదు. మనకు బదులు తన ప్రియ కుమారుని రక్తమును బలిగా అర్పించాడు. ఇక్కడ నిన్ను ఉమ్మేస్తానంటాడు, చేతిలోనే పట్టుకున్నాడు. ఆ మాట చెప్పాడు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా. ప్రకటన గ్రంథం 2:1 చెప్పేశాడు. అంటే 7 నక్షత్రాలు అంటే 7 దూతలని చెప్పాడు. అంటే లవోదికయ దూతను కూడా చేత పట్టుకునే ఉన్నాడు. కానీ ఏ స్థితిలో ఉన్నాడు దూత? దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, దిగంబరుడు, దౌర్భాగ్యుడు, గ్రుడ్డివాడు అయి ఉన్న స్థితిలో ఉన్నవాడిని కూడా చేత పట్టుకునే ఉన్నాడు. నేను అందుకే చెప్తున్నాను, అన్ని సంఘాలను దేవుడు చేత పట్టుకొని ఉన్నాడు. మారు మనసుకు సమయం ఇచ్చాడు. మారు మనసు పొందమని పిలుస్తున్నాడు. ఆయన ఇంకా అన్ని సంఘాలను ప్రేమిస్తున్నాడు. అందరికీ దిద్దుబాటు చెప్తున్నాడు, సరి చేసుకోమంటున్నాడు, సత్య విషయంలో రోషం కలిగి ఉండమంటున్నాడు, రాజీ పడొద్దని చెప్తున్నాడు, దుర్బోధకు తావివ్వొద్దని చెప్తున్నాడు, తన వాక్యాన్ని ధ్యానించమని చెప్తున్నాడు, మంచి మనస్సాక్షితో వాక్యాన్ని చదవమని చెప్తున్నాడు. ఏదన్నా లోటుపాట్లుండి ఇదిగో ఫలానా విషయంలో దిద్దుబాటు అవసరం అంటే తగ్గించుకొని ఒప్పుకొని దిద్దుకునే విధంగా సిద్ధపడమంటున్నాడు. కొన్ని సంఘాల్లో దేవుని కృపను బట్టి ఇప్పుడు ఆ దిద్దుబాటు జరుగుతుంది. మార్టిన్ లూథరన్ గారు స్థాపించిన లూథరన్ సహవాసంలో దేవుని కృపను బట్టి ఈరోజు ముంచట బాప్తిస్మాలు ఇస్తా ఉన్నారు. ఎంత సంతోషకరమైన విషయం అండి అది. ఒకప్పుడు గతంలో చిలకరింపిచ్చేవాళ్ళు, ఈరోజు ఆ సహవాసంలో చాలా భాగం దిద్దుబాటు చేసుకుంది తెలుసా. ముంచట బాప్తిస్మ ఇస్తా ఉందని నేను చూశాను చాలా మందిని. ఒక దైవజనుడు నాతో కలిసి నా పక్కన నిలిచి ముంచట బాప్తిస్మ ఇచ్చాడు. నేను అన్నాను, బ్రదర్ మీరు చిలకరింపిస్తారు కదా అంటే, లేదు బ్రదర్, వాక్యానుసారంగా ముంచట బాప్తిస్మో ఆ విషయంలో నేను ఏకీభవిస్తున్నాను. బాప్తిజో అనే పదానికే అర్థం అది కదా, కాబట్టి ముంచుట నేను ఏకీభవిస్తున్నాను. నా పక్కన నాతో కలిసి బాప్తిస్మాలు ఇచ్చాడు, ముంచుట బాప్తిస్మాలు. అట్లా పెద్ద మనసుతో అర్థం చేసుకొని దిద్దుకుంటే ధన్యులం. నాలో లోపాలుంటే సత్యానికి వ్యతిరేకమైనవి నేను దిద్దుకోవాలి. మిగిలిన సహవాసాల్లో లోపాలుంటే సత్య విషయమే ఖచ్చితంగా దిద్దుకోవాలి. అతిశయానికి, అహానికి, గర్వానికి పోకూడదు. పోతే రేపు దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. చూసి ఆయన విసర్జించిన అనుమానం లేదు. ఈ స్థితిలో ఉన్నా కూడా ఇంకా కుడి చేత పట్టుకొనే ఉన్నాడు అన్నది సంతోషకరమైన విషయం. 5 సంఘాలకు వార్నింగ్లు ఇచ్చాడు, కానీ 5 సంఘాలను చేత పట్టుకున్నాడు. 2 సంఘాలను ప్రశంసించాడు, ఆ 2 సంఘాలని చేత పట్టుకున్నాడు. 5 సంఘాలని పట్టుకున్నాడు, మొత్తం 7 సంఘాలని చేత పట్టుకున్నాడు. వదిలిపెట్టలా. ఇంకా చెప్పాలంటే
7 దీపస్తంభాల ప్రస్తావన తెచ్చి 7 దీపస్తంభముల మధ్య తిరుగుతున్నాడంటే సార్వత్రిక సంఘం అంతట్లోనూ తిరుగుతానే ఉన్నాడు. ఆయన సంఘాలను విసర్జించలేదు, విడిచిపెట్టలేదు. అన్ని పరిశీలన చేస్తున్నాడు, అన్ని సంఘాల మధ్య సంచరిస్తున్నాడు. దూతలందరినీ చేతబట్టుకున్నాడు, నాయకులను చేతబట్టుకున్నాడు, సంఘాలలో దేవుడు సంచరిస్తున్నాడు. ఎంత సంతోషకరమైన విషయం! మన దేవుడి మంచితనం అండి అది. మన దేవుని పెద్ద గుండె, పెద్ద హృదయం అది. తనను తృణీకరించిన ఆయన మనల్ని తృణీకరించలేదు. చూసారా? ఆదాం హవ్వలు చేసింది ఏంది? ఎవరిని తృణీకరించారండి? ఎవరిని గౌరవించారు? ఎవరిని తృణీకరించారు? వాళ్ళకి తెలియకుండా ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసా? దేవుని మాటను తృణీకరించి దేవుణ్ణే తృణీకరించారు. ఆయనను తృణీకరించిన ఆయన వాళ్ళని తృణీకరించలేదు. నేను దిగంబరుణ్ణయ్యా అని పోయి చెట్ల పొదల్లో దాక్కుంటే ఎవడు చెప్పాడు రా నీకు దిగంబరుడు అని? రా, అడ్డదిడ్డమైన గడ్డి తినే చేష్టాలన్నీ చేసి, అడ్డదిడ్డమైన పాపాలన్నీ చేసి, దేవా నాకు మొహం చెల్లట్లేదయ్యా నీ దగ్గరికి రావడానికి అంటే ఆయన ఏమని కేకేస్తున్నాడు తెలుసా? ఎవడు చెప్పాడు? రా రా రా, నా రక్తంతో కడుగుతాను రా, నిన్ను శుద్ధి చేస్తాను రా, మారు మనసు పొందుతూ కానీ రా. నన్ను తృణీకరించి ఏదో వేసావు, బుద్ధిహీనమైన అడుగులు, బుద్ధిమాలిన అడుగులు. నన్ను తృణీకరించి వేసావు, కానీ నేను నిన్ను తృణీకరించాను నా కుమారుడు రా. తప్పిపోయిన కుమారుడు తండ్రిని తృణీకరించి వెళ్ళిపోయాడు. వాడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి తృణీకరించాడా? తృణీకరించలేదు. వాని మెడ మీద పడి ముద్దులు పెట్టుకున్నాడు. అది తండ్రి గుండె, మన దేవుడి గుండె అది, మన దేవుడి మనసు అది, మన దేవుని హృదయం అది. మన చర్యలతో, మన ప్రవర్తనతో, మన క్రియలతో పలుమార్లు మనం ఆయనను తృణీకరించిన ఆయన ఇంతవరకు మనల్ని తృణీకరించలేదు, మనల్ని త్రోసివేయలేదు, మనల్ని అసహించుకోలేదు, నెట్టివేయలేదు. ఇంకా మనల్ని కుడి చేత పట్టుకొనే ఉన్నాడు. అది ఆయన మమత. బెదిరింపు అయితే బెదిరించాడు, చంపేస్తాను నిన్నని బెదిరించాడు, కానీ మార్చుకున్నాడు అభిప్రాయాన్ని. అరే రే వీళ్ళు చనిపోతే ఎట్లా అని ఒక పశువుని బలి చేసి ఆయన అనుకున్న ఆలోచన, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఎవడు చెప్పాడు? ఎందుకు దాక్కున్నావు నువ్వు? దా ప్రభా, నేను పనికిరాను ప్రభా. ఎవడు చెప్పాడు పనికిరావని? దా. తప్పైన కుమారుడు వచ్చి నీ దాసుడుగా ఉంటానా? ఎవరు చెప్పాడు దాసుడని? నువ్వు నా కుమారుడువేదా? నీ పనివాడిగా ఉంటే ఎవడు చెప్పాడు పనివాడు అని? నువ్వు నా కొడుకువేదా, నా కూతురువేదా? తండ్రి, నేను బిడ్డను అనిపించుకోవడానికి తగను తండ్రి, నా దగ్గర నా చర్యలు బాగలేవు తండ్రి, నేను మంచిదాన్ని కాదు తండ్రి, మంచివాడిని కాదు తండ్రి అంటే ఎవరు చెప్పారు? మాద ఎవరు చెప్పారు నీవు దిగంబరుడు అని? నేను అనలేదే. నేనంటే కదా నువ్వు పట్టించుకోవాలి. నేను అనలేదా? నీవు నన్ను తృణీకరించిన, నేను నిన్ను తృణీకరించను. నీవు నా ముఖం ఎదుట త్రోసివేసిన, నేను నీ క్షేమాన్నే కోరుతాను, నీ మంచినే కోరుతాను, నీ ఆశీర్వాదాన్నే కోరుతాను, నీ అభివృద్ధినే కోరుతాను. ఎందుకు నెట్టేశాడు తెలుసా బయటికి? క్షేమాన్ని కోరే నెట్టేశాడు. ఎందుకు మరణాన్ని అనుమతించాడో తెలుసా? మనకు క్షేమాన్ని కోరే మరణాన్ని అనుమతించాడు. ఎందుకు మరణాన్ని అనుమతించాడో చూడండి. ఒకవేళ మనం ఆదాము హవ్వలు, మన మూల పితరులు పాపం చేస్తే ఏదేం తోటలోనే ఉన్నట్టయితే జీవవృక్ష ఫలం కూడా కోసుకొని తినేవాళ్ళు. ఆ పండు తింటే చావు రాదు. అలాగని పాపం చేసినటువంటి శరీరంతో సుఖంగా బతకలేరు. అది ఎలా ఉంటుంది? ఎంత దారుణంగా ఉంటుందో ఊహించండి. చచ్చిపోదామంటే చావు రాదు, అలాగని సుఖంగా బతుకుదామంటే సుఖమైన జీవితం ఉండదు. పాపాన్ని బట్టి నెమ్మది లేదు మనిషికి. ఆ నెమ్మది లేని జీవితం ఇక ఎన్ని సంవత్సరాలు, ఇక యుగయుగాలు అంతం లేని జీవితం, నెమ్మది లేని జీవితం అయితే ఏం బాగుంటుందండి? అందుకే మనం ఈ పని చేస్తామని తెలిసే మనల్ని సృష్టించేటప్పుడే మట్టితో చేశాడు. ఈ పని చేస్తామని తెలిసే మట్టితో దేహాన్ని నిర్మించి, మట్టి ప్రపంచాన్ని నిర్మించి, అంటే టెంపరరీ బాడీస్ని క్రియేట్ చేసి అందులో ఇదంతా జరిగేటట్టు చేసి ఈ మట్టి దేహానికి మరణాన్ని అనుమతించి దాని నుంచి విడుదల ఇచ్చి మళ్ళా ఈ ఆత్మకు మహిమ శరీరాన్ని ఇచ్చి, ఆ మహిమ శరీరం, పాపం లేని శరీరం, నిత్య సంతోషాలతో ఉండగల శరీరంతో యుగయుగాలు ఆయనను చేరేటట్టు చేశాడు.